Yeah, hi everyone. Good evening. గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా ఈరోజు? ఓకే. ఈరోజు నిన్నట్లాగా మళ్ళీ ఈరోజు వేరే టాపిక్ తోటి వచ్చాము మనము. యా గుడ్ ఈవినింగ్. ఈ రోజున మనము ఏ టాపిక్ అంటే కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ట్రైనింగ్ ఇచ్చే వెబ్సైట్స్ కానీ లేకపోతే జాబ్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ చూపించే వెబ్సైట్స్ కానీ ఓకే. కెరియర్ వైజ్ చూపించే వెబ్సైట్స్ కానీ ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ వాట్ ఈజ్ వెబ్సైట్? వెబ్సైట్ అంటే ఏంటండి అసలు ఫస్ట్? ఎస్, వాట్ ఈజ్ వెబ్సైట్? మనం అందరం వెబ్సైట్ అంటూ ఉంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వెబ్సైట్? మీరు ఎవరన్నా చెప్పగలుగుతారా అండి వాట్ ఈజ్ వెబ్సైట్ అంటే? ఎస్, మనము మనమందరం గూగుల్ ఓపెన్ చేస్తూ ఉంటాము, రైట్? గూగుల్ ఓపెన్ చేస్తాము, గూగుల్లో గూగుల్లో చూస్తూ ఉంటాము, ఓకే, ఏదో సెర్చ్ చేస్తూ ఉంటాము. లేకపోతే మనం ట్రైన్ టికెట్స్ కావాలంటే ఐఆర్సిటిసి ఓపెన్ చేస్తాము, లేదంటే కనుక బస్సు టికెట్స్ కావాలంటే ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ని మనం ఓపెన్ చేస్తాము, రైట్? అసలు వెబ్సైట్ అంటే ఏంటి? వెబ్సైట్ మీన్స్ ఈజీ టు లెర్న్ ఎవ్రీథింగ్, ఓకే. మీకు ఇలాంటి డౌట్లు ఏదన్నా వచ్చాయి అనుకో, అసలు ఇదేంటి అన్న డౌట్ వచ్చింది అనుకోండి, మీకు ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంది, వికీపీడియా అంటాం మనము. వికీపీడియా అన్నది ఒక వెబ్సైట్. దీంట్లో దీంట్లో మీరు ఈ వికీపీడియాలోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయొచ్చు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్న దాని మీద సెర్చ్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా వాట్ ఈజ్ వెబ్సైట్ అని చెప్పి, సారీ, ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్సైట్ అని క్లిక్ చేయగానే అది వెబ్సైట్. A website is any web page whose content is identified by a common domain name and is published on at least one web server. రైట్? కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఎనీ వెబ్సైట్ స్టార్ట్ విత్ ఏ హోమ్ పేజ్. దీంట్లో ఇచ్చారు చూడండి, డొమైన్ నేమ్ అంటే ఏంటి, వెబ్ సర్వర్ అంటే ఏంటి, మళ్ళీ ఈ డీటెయిల్స్ మీకు. ఓకే, సర్వర్ అంటే ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ని ఓకే, నేను మీకు ఇందాక చెప్పినట్టు వికీపీడియా ఉంది చూడండి. వికీపీడియా అన్నది ఒక వెబ్సైట్, ఓకే. దీంట్లో కూడా మనము ఈ వికీపీడియాలో కూడా మనము గూగుల్లో చూడొచ్చు. వికీపీడియా అన్నది ఒక వెబ్సైట్ వేర్ మనము ఏ టాపిక్ అన్నా సరే ఆ టాపిక్ గురించి సెర్చ్ చేయాలి అంటే ఇక్కడ మనము సెర్చ్ చేసేయచ్చు. వెబ్సైట్ ఇందాక మీకు చెప్పినట్టు వెబ్సైట్ అంటే చూడండి, ఏ వెబ్సైట్ ఈజ్ ఎనీ వెబ్ పేజ్ హూస్ కంటెంట్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై కామన్ డొమైన్ నేమ్ అండ్ పబ్లిష్డ్ ఆన్ అట్లీస్ట్ వన్ వెబ్ సర్వర్. ఓకే,
ఈ వెబ్సైట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. Websites are typically dedicated to particular topic or purpose such as news, education, commerce, entertainment, social media, right? మీకు ఐఆర్సిటిసి ఇందాక మనం అనుకున్నట్టు ఇక్కడ ఐఆర్సిటిసి అని ఓపెన్ చేస్తా చూడండి. ఐఆర్సిటిసి లాగిన్. ఈ ఐఆర్సిటిసి లాగిన్ అంటే ఏమవుతుంది? ఈ ఐఆర్సిటిసి లాగిన్ this is specifically designed for booking train tickets. ఐఆర్సిటిసి తీసుకుంటే అలాగే మీకు ఏపీఎస్ ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్ చూడండి. అభిబస్ అని, ఓకే, అభిబస్ అంటే అభిబస్ వాళ్ళ వెబ్సైట్. ఏపీఎస్ఆర్టీసీ అంటే కనుక ఇది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ, ఒక్క నిమిషం, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ ఆన్లైన్ డీటెయిల్స్. సో ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ అన్ని ఒక కామన్ పర్పస్ కోసము వాళ్ళు డిజైన్ చేస్తారు. వెబ్ పేజెస్ అంటారు. ఒక్కొక్కటి ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఏపీఎస్ఆర్టీసీ ఇది ఒక వెబ్ పేజ్, హోమ్ పేజ్. టికెట్ స్టేటస్ ఇది ఒక వెబ్ పేజ్, ఓకే. దీని పర్పస్ ఏంటంటే టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, అలాగే క్యాన్సిల్ టికెట్ ఇది ఒక వెబ్ పేజ్. ట్రాక్ సర్వీస్ ఒక వెబ్ పేజ్, గ్యాలరీ ఒక వెబ్ పేజ్, టైం టేబుల్ ట్రాక్ ఇది ఇంకో వెబ్ పేజ్. అలాగా అన్ని వెబ్ పేజెస్ ని కలిపి ఒక పర్టికులర్ ప్లేస్ లో మనము వెబ్సైట్ లో పెడతాం అన్నమాట. అలాగే మనము నిన్న మనము డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి? జాబ్ ఆపర్చునిటీస్, లేకపోతే ట్రైనింగ్ ఆపర్చునిటీస్, వీటి మీద మనం డిస్కస్ చేసాం కదా. దానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ రూపొందించింది అనమాట. ఎన్సిఎస్ పోర్టల్ అంటాం దీన్ని. చూడండి, ఎన్సిఎస్ పోర్టల్ అంటే నేషనల్ క్యారియర్ సర్వీస్. ఎవరన్నా సరే వాళ్ళ క్యారియర్ ని బిల్డ్ చేసుకోవాలి అంటే కనుక ఈ వెబ్సైట్ కి వచ్చి వాళ్ళు చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ వాళ్ళు మీరు ఏది చేయాలనుకుంటున్నారు? ఫైండ్ జాబ్స్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్, ఓకే. ఫైండ్ జాబ్స్ ఇంటర్నేషనల్, క్లిక్ హియర్ ఫర్ ఇంటర్నేషనల్ జాబ్స్, యాక్టివ్ ఎంప్లాయర్స్. ఇక్కడ మనకి జాబ్ విషయం వచ్చేసరికి ఇద్దరు ఉంటారు. ఒకళ్ళేమో ఎంప్లాయర్ అంటాం మనము. ఎంప్లాయర్ అంటే ఏంటంటే ఎవరైతే మనకి ఉద్యోగం ఇస్తారో వాళ్ళని ఎంప్లాయర్ అంటాము. ఎవరైతే ఉద్యోగం చేస్తారో వాళ్ళని ఎంప్లాయీస్ అంటాం అన్నమాట. అలాగా ఈ పర్టికులర్ వెబ్సైట్ లో వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు చూడండి. మొత్తం ఒక్కొక్కటి కౌన్సిలర్, డొమెస్టిక్ జాబ్స్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. ఇక్కడ మళ్ళీ రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి చూడండి, డొమెస్టిక్ జాబ్స్ అండ్ ఇంటర్నేషనల్ జాబ్స్. డొమెస్టిక్ జాబ్స్ అంటే ఏంటి అంటే లోకల్ గా అంటే ఏంటి అంటే ఇండియాలో జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్ డీటెయిల్స్ ఇస్తాయి. ఆర్ ఇంటర్నేషనల్ జాబ్స్, ఏదైతే ఇంటర్నేషనల్ జాబ్స్ ఉంటాయో ఆ జాబ్స్ ఇస్తాయి. ఫైండ్ క్యారియర్ సెంటర్, ఇది జస్ట్ క్లిక్ చేయండి. ఫైండ్ క్యారియర్ సెంటర్ అంటే డీటెయిల్స్ ఇచ్చింది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చింది అది. దీంట్లో మీరు సపోజ్ జాబ్స్ చూడాలి అనుకుంటున్నారు, జాబ్ ఫర్ ఉమెన్, సింపుల్ గా చూడండి, జాబ్ ఫర్ ఉమెన్, ఓకే. ఏది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చుని చేసే జాబు. అలాగే ఇక్కడ మీరు
ఏదో ఒకటి ఇవ్వండి. మ్యాథ్స్ టీచింగ్ అని చెప్పి ఇచ్చాను నేను. ఓకే, మ్యాథ్స్ టీచర్ అండ్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, అది ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి. నేను ఏం రాస్తానంటే ANDHRA ఆంధ్రప్రదేశ్, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాసేస్తున్నాను నేను. మల్టిపుల్ లొకేషన్స్ క్యాన్ ఆల్సో బి. నేను ఇప్పుడు ఏం చేశానంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసేసుకున్నాను, మొత్తం అన్ని జిల్లాల్ని తీసేసుకున్నాను. ఓకే, కొన్ని జిల్లాలు కాకుండా మొత్తం అన్ని జిల్లాలు వెతుకుతున్నాను ఇప్పుడు. దెన్ నెక్స్ట్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 10 ఏళ్ళు వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫుల్ టైం ఇక్కడ ఆప్షన్స్ చూడండి. అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్, ఫుల్ టైమా, వర్క్ ఫ్రమ్ హోమా, ఇలాగా వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు. దీంట్లో నేను ఫుల్ టైం మల్టిపుల్ ఆప్షన్స్ చూస్ చేయొచ్చేమో చూస్తాను. లేదు, ఇక్కడ ఒకటే ఆప్షన్ చూస్ చేసుకోగలుగుతాం మనం. సో నేను ఫుల్ టైం అని ఇచ్చి ఇక్కడ సర్చ్ అని ఇస్తే చూడండి, వీ కుడెంట్ ఫైండ్, ఏవి జాబ్స్ లేవు అని ఇచ్చింది. సెలెక్ట్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియా అని చెప్పి ఇచ్చాను నేను ఇక్కడ. సెలెక్ట్ లొకేషన్ ఆల్ ఇండియా అని ఇచ్చాను చూడండి. ఆల్ ఇండియా 0 to 31 years అప్నా అని చెప్పి ఇదేదో ఉంది. నాన్ ISF మెంబర్, జాబ్ లొకేషన్ బెంగళూరు కర్ణాటక, జీతము 96,000 నుండి 1,40,000 రూపాయల వరకు. అలాగే ఇక్కడ ఇంకొక జాబ్ ఆపర్చునిటీ ఉంది చూడండి, మ్యాథ్స్ టీచర్ 20 కాదు, ఇక్కడ 2.5 లక్షల నుండి 3.5 లక్షల వరకు పర్ యానం అన్నమాట. 2.5 లక్షలు టు 3.5 లక్షలు పర్ యానం అంటే ఎంత మీకు? నెలకి 20,000-25,000 రూపాయలు. రైట్, ఇలాగా మీరు మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చు. ఫంక్షనల్ ఏరియా ఏంటి, పోస్టెడ్ డేట్, ఎక్స్పీరియన్స్, నేచర్, హైయెస్ట్ ఎడ్యుకేషన్, మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేట్, డే, ఎప్పుడు నేను వర్క్ చేస్తాను, మార్నింగ్ షిఫ్టా, నైట్ షిఫ్టా, మేలా ఫీమేలా, జెండర్, మీ రిజర్వేషన్ కేటగిరీ, మీరు ఏ రిజర్వేషన్లోకి వస్తారు, జనరల్ కేటగిరీ ఆర్ ఓబీసీ, ఏ రిజర్వేషన్లోకి వస్తారు. దెన్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్నా, ఒకవేళ అది అయితే కనుక ఇక్కడ టిక్ చేయండి. లేదంటే కనుక డిజబిలిటీ, ఇవి రకరకాల డిజబిలిటీస్ ఉన్నాయి. ఓకే, చూడండి ఇక్కడ యాసిడ్ అటాక్ విక్టిమ్, ఆటిజం, బ్లైండ్, సెరిబ్రల్ పాలసీ, డెఫ్ అండ్ డమ్, ఇలాగా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కూడా వాళ్ళు ఒకవేళ ఉంటే కనుక మెన్షన్ చేయండి అని ఇచ్చారు. పార్షియల్ డిసేబిలిటీ, ఫుల్ ఆర్ పార్షియల్, ఒకవేళ ఏమీ లేకపోతే కనుక వీ క్యాన్ ఇగ్నోర్ దట్. సో ఇవి అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత జస్ట్ ఇది చూసి, ఈ పర్టికులర్ జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ డీటెయిల్స్ చూసి జస్ట్ అప్లై. అర్థమవుతుందండి. NCS.com, హౌ వి రిజర్వ్ ట్రైన్ టికెట్స్, ఓకే. వాట్ ఈస్ టుడేస్ టాపిక్ అంటే, ఈ రోజున మనము నిన్న డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటండి, మనము అసలు ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ ఏంటి, లేకపోతే ఎవరికి ఎలాంటి జాబ్స్ అవి వస్తాయి అన్నది నిన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజున మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ డీటెయిల్స్, ఈ జాబ్ కానీ లేదంటే కనుక ట్రైనింగ్ కానీ అవి ప్రొవైడ్ చేసే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. హౌ వి రిజర్వ్ ట్రైన్ టికెట్ ఎక్కడ ఉందండి, ఇక్కడ క్లోజ్ చేశానా?
ఐఆర్సిటిసి లాగిన్. ఐఆర్సిటిసి లాగిన్ వెళ్తే కనుక మీరు first thing what you need for IRCTC login is you need to have an account. మీకు లాగిన్ అకౌంట్ ఉండాలి, అప్పుడే మీరు చేయగలుగుతారు. ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, ఆ లాగిన్ డీటెయిల్స్ లో ఏంటంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ పేజీలోకి వస్తాం. బుక్ టికెట్. బుక్ టికెట్ అంటే ఏంటి? సపోజ్ నేను విజయవాడ ఆర్ బెజవాడ, ఓకే, బెజవాడ టు చెన్నై, బెజవాడ టు చెన్నై. ద నెక్స్ట్ ఎప్పుడు రిజర్వేషన్ అంటే మీకు తోచిన డేట్ 31st ఆర్ ఇంకెప్పుడైతే అప్పుడు 31st, లేదు అంటే కనుక సెప్టెంబర్ 12వ తారీఖు, సెప్టెంబర్ 1వ తారీఖు, ఎప్పుడు అప్పుడు తీసుకోండి. మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు. సెప్టెంబర్ 3వ తారీఖు. క్లాస్, ఏ క్లాసు? ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, స్లీపరా? ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి. స్లీపర్, నాకు స్లీపర్ కావాలి అంటే స్లీపర్. అండ్ దీంట్లో చూడండి, జనరల్ లేకపోతే లేడీసా, పర్సన్ విత్ డిజేబిలిటీయా, తత్కాల్ అంటే ఏంటంటే ఒక రోజు ముందర రిజర్వ్ చేసుకునేది. అండ్ ప్రీమియం తత్కాల్ అంటే ఏంటి అంటే తత్కాల్కి కొంచెం రేట్ ఎక్స్ట్రా ఉంటే, ఇది ప్రీమియం తత్కాల్ ఏమవుతుంది అంటే అది టైమింగ్ బట్టి దాని కాస్ట్ అలా మారిపోతూ ఉంటుంది. రైట్, సపోజ్ మీరు జనరల్ తీసుకున్నారు 3వ తారీఖు బెజవాడ టు చెన్నై తీసుకున్నారు. ఓకే, ఇవన్నీ చూస్తే కనుక ఇవన్నీ ట్రైన్స్. మీకు ట్రైన్స్ 2:30కి ఏదో దురంతో ఎక్స్ప్రెస్ అనేదో ఉంది. సపోజ్ మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, చూడండి 3వ తారీఖుకి 4 సీట్లు ఉన్నాయి. దీని కాస్ట్ చూడండి, ఒకవేళ నేను జనరల్ టికెట్ తీసుకోవాలి అంటే కనుక దీని కాస్ట్ ఓన్లీ 615 రూపాయలు మట్టుకే. అదే కనుక నేను తత్కాల్ తీసుకోవాలి అంటే చూడండి, తత్కాల్ మోడిఫై సెర్చ్ కుదురుతుందా చూడండి. ఇక్కడ చూడండి, డేట్ అవుట్ సైడ్ తత్కాల్ అని చెప్పి వస్తుంది. అంటే ఏంటి అంటే మనం తత్కాల్ టికెట్ ఎప్పుడన్నా బుక్ చేసుకుంటే మన జర్నీ డేట్ ఏదైతే ఉంటుందో అది తర్వాత రోజు మటుకే ఉండాలి. వారం 10 రోజులు ఉంది అంటే కనుక అది మనం జనరల్ టికెట్ బుక్ చేసుకోవాలి తప్ప తత్కాల్ టికెట్ బుక్ చేసుకోలేము. ఓకే, దిస్ ఈస్ హౌ యూ విల్ బుక్ ద డీటెయిల్స్. ఇక్కడ తత్కాల్ తీసేసి జనరల్ చేద్దాం. ఓకే, జనరల్ మాడిఫై సర్చ్ అండ్ స్లీపర్ అవైలబుల్, టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. బుక్ నౌ, ఇగో చూడండి, బుక్ నౌ అనగానే ఆ డీటెయిల్స్ అడుగుతుంది. మీ యూజర్ ఐడి ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఇస్తేనే మనం లోపలికి వెళ్ళగలుగుతాం. లోపలికి వెళ్ళిన తర్వాత బుక్ చేయగలుగుతాం. సోంపేట వారు ఓకేనా అండి? యా, irctc.com, google.com, ncs.com, ఇవన్నీ డిఫరెంట్ వెబ్సైట్స్. మనం ఈరోజు ఎన్సిఎస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఓకే, ఈ ఎన్సిఎస్ లో కూడా చూడండి, రిజిస్టర్, డొమెస్టిక్, ఫైండ్ ఏ కౌన్సిలర్, ఫైండ్ క్యారియర్ సెంటర్. మీరు కనుక ఏదన్నా క్యారియర్ రిలేటెడ్ మీరు చూస్తూ ఉన్నారంటే ఆ క్యారియర్ రిలేటెడ్ డీటెయిల్స్ వస్తాయి. ఫైండ్ క్యారియర్ సెంటర్, ఇగో చూడండి, క్యారియర్ స్కిల్స్, డిజీజ్ అక్షం, అలాగా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారియర్ ఆప్షన్స్ ఉన్నాయి. క్యారియర్ అంటే మీనింగ్ ఏంటండి? నిన్నే మీకు చూపించాను క్యారియర్. ఒకవేళ మనము డౌట్ వస్తే క్యారియర్ మీనింగ్ ఇన్
చూడండి అది కెరియర్ అని చెప్పి అది తెలుగులో రాసేసింది. చూడండి ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. నేను మీకు చూపించింది దేనికి అంటే దీని గురించే. కెరియర్ అంటే మీనింగ్ వేరే వస్తుంది. క్యారియర్ అంటే మీనింగ్ వేరే వస్తుంది. మీకు కెరియర్ అని చూసారనుకోండి ఉద్యోగము, లేకపోతే వృత్తి ఇలాంటివన్నీ వస్తాయి. మీరు క్యారియర్ అంటే కనుక మన క్యారియర్ అంటే ఏదండి? టిఫిన్ లంచ్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని మనము క్యారియర్ అంటాం. ఓకే. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ మీరు చూస్తే కనుక ఇట్స్ ఏమున్నాయి దీంట్లోనే జాబ్స్ ఇన్ హెల్త్ సెక్టార్, డిఫరెంట్ సెక్టార్స్ లో జాబ్స్ ఏమున్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, లాగిన్, ఎంప్లాయీ జాబ్ సీకర్స్ ఉన్నారంటే వాళ్ళకు కూడా. జాబ్ సీకర్స్ అంటే ఎవరంటే ఎవరైతే జాబ్ వెతుకుతూ ఉన్నారో, జాబ్ కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళని మనము జాబ్ సీకర్స్ అని చెప్పి అంటాము. ఓకే. ఒకవేళ మీరు ఎవరన్నా ఫైండ్ క్యాండిడేట్స్ చేయాలి అనుకుంటే కనుక ఈ వెబ్సైట్ లో యూ క్యాన్ ఈవెన్ పోస్ట్ యువర్ resume or you can post your details. ఓకే. అలాగే ఇక్కడ ఒక్కొక్కటి ఆప్షన్స్ చూడండి. ఒక్కొక్క ఆప్షన్ ఫైండ్ క్యాండిడేట్స్, పోస్ట్ న్యూ జాబ్, ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్, రైట్. ఈ డీటెయిల్స్ అన్ని మీకు దీంట్లో ఉంటాయి. రీసోర్సెస్, ట్రైనింగ్ ఎట్ NCSCDA డాష్బోర్డ్. చూడండి కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి కావాలి అంటే కనుక మనకి లాగిన్ డీటెయిల్స్, ఇక్కడ కూడా లాగిన్ డీటెయిల్స్ కావాలి. ఓకే. ఒకవేళ మీకు ఎవరికైనా లాగిన్ డీటెయిల్స్ ఉంటే కనుక యూ క్యాన్ గో ఇన్ టు దిస్ వెబ్సైట్ అండ్ యూ క్యాన్ సీ. అలాగా మీకు ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే ఇక్కడ చూడండి ఏదో లాంగ్వేజ్ అని ఉంది, లాంగ్వేజ్ హిందీ. ఓకే. లాంగ్వేజ్ ఇంగ్లీష్, డిఫరెంట్ లాంగ్వేజెస్ కావాలి అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్. ఓకే. ఇది చూడండి A+A అని ఇచ్చారనుకోండి, ఈ వెబ్సైట్ ఏదైతే పేజింగ్ ఉందో దాని సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దాని సైజ్. ఒకవేళ మీరు డిక్రీజ్ చేయాలి అనుకుంటే కనుక డిక్రీజ్, ఇంకా డిక్రీజ్ అయింది. సో ఈ పేజ్ ఏదైతే ఉందో దాన్ని డిక్రీజ్ చేయాలంటే ఈ ఆప్షన్ ఉంది. ఇది ఒక వెబ్సైట్. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన వెబ్సైట్ ఏంటి అంటే స్కిల్ ఇండియా డిజిటల్. ఇది కూడా చాలా 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 ముఖ్యమైన వెబ్సైట్ ఈ రోజుల్లో. స్కిల్ ఇండియా వెబ్సైట్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా ముఖ్యమైన వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో ఉన్న డీటెయిల్స్ ని బట్టి మనము చూడండి ఎస్ఎఫ్జే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అన్ని ఇస్తుంది ఇక్కడ. ఇన్ఫోసిస్, ఓకే. ఇక్కడ కూడా చూడండి సర్చ్ జాబ్ ఎక్స్చేంజ్, సర్చ్ స్కిల్ సెంటర్ లో నేను మళ్ళీ మ్యాథ్స్ టీచింగ్ అని ఇస్తాను. టీచింగ్ అని ఇచ్చి సర్చ్ అని కొడతాను. టీచింగ్ రిలేటెడ్ ఏమి లేవు. స్కిల్ కోర్సెస్ చూడండి ఇక్కడ స్కిల్ కోర్సెస్ అని ఇచ్చారు. దీంట్లో వాళ్ళు చూడండి రకరకాల స్కిల్స్, ఆటోమోటివ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్, బ్యూటీ, వెల్నెస్, డైవర్సిటీ, ఇంక్లూజన్, ఎడ్యుకేషన్, అలాగా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. మీరు దేంట్లో ప్లంబింగ్ ఎలా చేయాలి అన్నది నేర్చుకోవచ్చు ఇక్కడ.
ఐటీఐఎస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే స్కిల్స్. స్కిల్ అంటే ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ అంటే ఏంటి? స్కిల్ అంటే మీనింగ్ ఏంటండి? ఎస్, నర్సీపట్నం వాళ్ళు రాసేసారు. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే తెలుగు మీనింగ్ నైపుణ్యము. ప్రతి వాళ్ళకి ఒక నైపుణ్యం ఉంటుంది కదా, ఆ నైపుణ్యమే స్కిల్ అంటే. ఓకే, ఆ నైపుణ్యాన్ని మనము ముందరలోనే మన చిన్నప్పుడే గనక ఆ నైపుణ్యాన్ని గ్రహించగలిగితే పేరెంట్స్ వాళ్ళని ఆ పర్టికులర్ ఫీల్డ్ లోకి వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు కూడా ఆ ఫీల్డ్ లో సక్సెస్ అవుతారు. నైపుణ్యం, రైట్. కొంతమందికి ఆటల నైపుణ్యం ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏవియేషన్? ఎవరైనా చెప్తారా అండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏవియేషన్ అంటే? ఎస్, ఎక్కడ చూసారు మీరు? అగ్రికల్చర్, ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్. చూడండి, ఇక్కడ బొమ్మ కూడా ఇచ్చారు వాళ్ళు. ఏరోస్పేస్ చూడండి, ఏరోస్పేస్, ఏవియేషన్. చూడండి, ఈ రోజుల్లో కనుకను మీరు చూస్తే ఈ ఈ ఏవియేషన్, ఏరోస్పేస్ కి వాళ్ళు 3 కోర్సెస్. ఓకే సార్, ఏవియేషన్ అంటే మీనింగ్ చెప్పాలండి. సోంపేట వాళ్ళు, నర్సీపట్నం వాళ్ళు ఎవరన్నా సరే అడిగింది ఎవరండి? ఓకే, సోంపేట వాళ్ళే అడిగారు. నర్సీపట్నం వాళ్ళు మీకు తెలుసా? నర్సీపట్నం కానీ ఇంకెవరన్నా సరే ఏవియేషన్ అంటే ఏంటి? ఓకే, ఏవియేషన్ అంటే ఏదొస్తుందంటే అండి, ఈ ఫ్లైట్స్ కానీ, ఓకే, గాల్లో ఎగిరే గాల్లో ఎగిరే ఇండస్ట్రీ ఇది మొత్తం. ఫ్లైట్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు సర్టిఫికేట్ కోర్స్. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్ ఏవియేషన్ అంటే ఏంటి అంటే, మీరు కనుక ఎవరైనా ఫ్లైట్ లో వెళ్ళాలి అంటే కనుక మీకు ఆన్లైన్ లో వాళ్ళు ఆన్లైన్ ఆన్లైన్ లేదంటే కనుక మీకు కాల్ సెంటర్స్ ఉంటాయి చూడండి. కాల్ సెంటర్ కానీ కస్టమర్ సర్వీస్ సెంటర్లు ఉంటాయి కదా. సపోజ్ ఇండిగో ఫ్లైట్ ఉంది, లేకపోతే ఎయిర్ ఇండియా ఉంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఇంకా వేరే ఫ్లైట్స్ ఏమున్నాయండి? ఓకే సరే, ఎయిర్ ఇండియా, ఇండిగో ఉన్నాయి. వీళ్ళు టికెట్ బుకింగ్ అది చేయాలి అని చెప్పి మనం కనుక వాళ్ళ వాళ్ళ వెబ్సైట్, వాళ్ళ కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సార్ బలానా బలానా టైంలో ఫ్లైట్ ఉంది, ఈ టైంకి వస్తుంది. సో మీరు ఈ టైం లోపల, ఈ టైం కంటే ముందర యాక్చువల్ గా మీరు మీ ఆ, మీ బోర్డింగ్ అంటే ఏంటంటే మీ టికెట్ అవి అన్ని చూపించాలి, రైట్. ఆ డీటెయిల్స్ అన్ని ఈ పర్టికులర్ కోర్స్ లో ఉంటాయి. ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ, ఇంట్రొడక్షన్ టు డ్రోన్ టెక్నాలజీ. డ్రోన్స్ అంటే మీరు చూస్తే కనుక ఈ రోజుల్లో చూడండి, ఈ మధ్య డ్రోన్స్ అగ్రికల్చర్ లో కూడా డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు. మీరు ఇమేజెస్ కనుక చూస్తే ఇగో చూడండి, వీటిని డ్రోన్స్ అంటాం మనము. ఇక్కడ మీరు చూస్తే కనుక వీటిని డ్రోన్స్ అంటాం మనము. ఓకే, ఈ డ్రోన్స్ ఏంటి అంటే ఇవి గాల్లో తిరుగుతూ ఉంటాయి. విత్తనాలు ఏమన్నా జల్లాలి అంటే విత్తనాలు జల్లుతూ లేదు అంటే కనుక
విత్తనాలు జల్లడం కానీ, లేదు అంటే కనుక ఇంకేంటి విత్తనాల తర్వాత ఏమొస్తుంది మీకు, మందులు ఏమన్నా యూరియా జల్లాలి అన్నా అలాంటి వాటిల్లో ఈ మధ్య ఈ డ్రోన్స్ ని యూజ్ చేస్తున్నారు అన్ని ఊర్లలోనూ. ఎస్, ఫర్ పెస్టిసైడ్స్. ఈ డ్రోన్స్ ని ఈ మధ్య మనుషుల తగ్గిపోయి, మనం పాత సినిమాల్లో కనుక చూస్తూ ఉంటే విత్తనాలు వేయడానికి ఆల్మోస్ట్ ఊర్లో వాళ్ళందరూ వచ్చి విత్తనాలు వేసేవారు. ఈ రోజుల్లో ఈ బిజీ టైమింగ్స్ లో కానీ, లేదంటే కనుక వీళ్ళు ఊర్లలో ఎవరైతే విత్తనాలు జల్లే వాళ్ళు ఉంటారో వాళ్ళు సిబ్బంది దొరకక కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఓకే మనకి వీళ్ళు లేరు కదా కాబట్టి మనము ఈ డ్రోన్ కొనేసుకుందాము. ఆ డ్రోన్ కొనేసుకుంటే ఏంటి, ఆ డ్రోన్ కొనేసుకుంటే అయిపోదు కదా, ఆ డ్రోన్ ని ఆపరేట్ చేయడం తెలియాలి అలాగో. సో ఆ డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి అన్న దానికి మళ్ళీ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ. ఆ డ్రోన్ ఎలాగా అన్నది ఇగో చూడండి, ఇక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. Students will explore various drone types, components and application in agriculture, construction and environment and security. ఇంతకు ముందర మీరు కనుక పాత రోజుల్లో ఒక 30 సంవత్సరాల క్రితం ఫోటోలు ఎవరన్నా తీయాలి అంటే కనుక కెమెరామెన్ ఏం చేశారు, కెమెరామెన్ ఆయన నిలబడి ఫోటోలు తీస్తూ ఉండేవారు. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది చూడండి, మళ్ళీ డ్రోన్స్ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ. మీరు కనుక చూస్తే ఇమేజెస్ కనుక చూస్తే కనుక ఈ డ్రోన్స్ గాల్లో మీరు కనుక కొంతమంది పెళ్లిళ్ళకి కానీ, లేకపోతే రిసెప్షన్లకు కానీ, వేరే వాటికి ఫంక్షన్లకు వెళ్తూ ఉంటే మీరు చూడొచ్చు, ఇలాగా గాల్లో డ్రోన్స్ ని పెట్టేసి వాళ్ళు, ఈ డ్రోన్ కి ముందర ఒక కెమెరా పెట్టేసి వాళ్ళు ఈ డ్రోన్స్ గాల్లో ఎగురుతూ ఆ చుట్టుపక్కలంతా ఏరియల్ వ్యూలో ఫోటో తీస్తారు. ఇంతకు ముందర మనకి ఏరియల్ వ్యూ ఫోటోగ్రఫీ లేదు. ఓన్లీ ఒకళ్ళు ఒక చోట నిలబడి, లేకపోతే వాళ్ళు కొంచెం పైన నుండి ఏమన్నా పైన యాంగిల్ నుండి ఫోటో తీయాలి అంటే కనుక ఒక పెద్ద టేబుల్, చైరో, ల్యాడరో ఏదో వేసుకుని చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి అవ్వడం వల్ల ఈ డ్రోన్ పెట్టేస్తారు, ఆ డ్రోన్ అలాగే గాల్లో తిరుగుతూ ఉంటుంది. ఈ డ్రోన్ గాల్లో తిరిగేటప్పుడు మళ్ళీ ఈ డ్రోన్ ని ఆపరేట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో దానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అలాగా మనకి రకరకాల ఇండస్ట్రీస్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ కి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఓకే, ఈ స్కిల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. యాపరల్స్ మేడప్, పరిశ్రమలో కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. బట్టలు కుట్టడము, రైట్, బట్టలు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ లో బట్టలు కుట్టడము, బట్టలు కుట్టి అక్కడ లోకల్ గా అందరికి షేర్ చేయడము, అవి అమ్ముతూ ఉంటారు కదా. అది ఆటోమోటివ్ ఇండస్ట్రీ, కార్లు కానీ, బైకులు కానీ, ఏదన్నా సరే. బ్యాంకింగ్, ఫినాన్షియల్ సెక్టర్, బ్యూటీ అండ్ వెల్నెస్, స్పెషల్ గా ఏదన్నా మోడలింగ్ కి కానీ దాంట్లో వెళ్ళాలి అంటే కనుక ఈ బ్యూటీ వెల్నెస్ వెళ్తూ ఉంటారు. లేదు అంటే కనుక మీరు కొంచెం పెద్ద సిటీల్లో, లేకపోతే కొంచెం పెద్ద టౌన్లలో చూస్తే కనుక ఈ రోజుల్లో పెళ్లిళ్ళు కానీ, లేకపోతే ఏదన్నా పెద్ద ఫంక్షన్లకి వాళ్ళు రెడీ అవ్వాలి అంటే కనుక ఈ బ్యూటీ అండ్ వెల్నెస్ ఈ పీపుల్ ని కానీ, అదే బ్యూటీ కల్చర్ అండ్ హెల్త్ కేర్ కానీ వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళని పిలిస్తే ఏంటి అంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని రెడీ చేసేసి వెళ్ళిపోతారు. దానికి అంత ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఆ టెక్నాలజీస్ అవన్నీ నేర్పిస్తోంది గవర్నమెంట్. కుటీర పరిశ్రమ అంటారు కదా, డొమెస్టిక్ వర్కర్స్, డైవర్సిటీ, ఎంప్లాయీ, ఫుడ్ ఇండస్ట్రీ, ఇది కూడా అతి ముఖ్యమైనది. ఫుడ్ ఇండస్ట్రీ
furniture and fitting, handicrafts and carpet, right? ఆంధ్రప్రదేశ్ లో పాపులర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఏంటండి? పాపులర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇన్ పాపులర్ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ఏంటి? ఫస్ట్ చేత్తోటి చేస్తూ ఉంటారు చూడండి, దాన్ని మనం హ్యాండీక్రాఫ్ట్స్ అనొచ్చు. అవి బుట్టలు అల్లుతూ ఉంటారు కదా, బుట్టలు కూడా హ్యాండీక్రాఫ్ట్స్ లో ఉంటాయి. లేదంటే కనుక పుట్టడి బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు చూడండి, అవి కూడా హ్యాండీక్రాఫ్ట్స్ లో ఉంటాయి. రైట్, ఇక్కడ వాళ్ళు బుట్టలు అల్లికలు ఉంటాయి కదా, అవన్నీ నేర్పించేది గవర్నమెంట్. చూడండి బుట్టలు అల్లడము. లేదు అంటే కనుక ఈ జ్యువెలరీ ఉంటుంది కదా, ఆ జ్యువెలరీని మీ దగ్గర పూసలు ఉంటే కనుక పూసలతోటి ఆ జ్యువెలరీని తయారు చేయడము. చూడండి ఇక్కడ సాఫ్ట్ టాయ్ మేకర్, ట్రెడిషనల్ సాఫ్ట్ టాయ్ మేకర్. మీరు బంకమట్టి ఉందనుకోండి, బంకమట్టి తోటి క్లే తోటి చేయడము, లేకపోతే ఇగో చూడండి కార్పెట్స్ రెడీ చేయడము. ఇలాగా వీటిల్లో రకరకాల ఇండస్ట్రీస్ లో ఈ చాలా రోజుల నుండి ఈ రకరకాల ఇండస్ట్రీస్ లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, జనాలు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, ఫుడ్ ఇండస్ట్రీ చూస్తే కనుక ఈ ఫుడ్ ఇండస్ట్రీలో చూడండి వాళ్ళు ఏమేమి నేర్పిస్తున్నారు అని చూస్తే, స్పైస్ గ్రైండింగ్ బిజినెస్ చూడండి. పప్పు దినుసులు కూడా కాదు, కారం కానీ లేకపోతే ఆవాలని గ్రైండ్ చేయడం, మిరియాలను గ్రైండ్ చేయడం, ఇలాగా మనకి స్పైసీ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని గ్రైండ్ చేయడం కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు. ఎలా గ్రైండ్ చేయాలి, మనకు ఆ ఫ్లేవర్ రావాలి అంటే కనుక ఎలా గ్రైండ్ చేయాలి, ఏ ప్రపోర్షన్ ఎంత వాడాలి చూడండి. ఇలాగా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్, పికిల్ మేకింగ్ టెక్నీషియన్ చూడండి, పికిల్ మేకింగ్ వాళ్ళ డెసిగ్నేషన్ చూడండి, పికిల్ మేకింగ్ టెక్నీషియన్. ఏం చేస్తారా అంటే, మీరు పచ్చడి తయారు చేస్తాం మేము, కానీ దానికి ఒక స్టైలిష్ నేమ్ పెట్టారు, పికిల్ మేకింగ్ టెక్నీషియన్. ట్రెడిషనల్ స్నాక్స్ అండ్ సేవరీ మేకర్స్. వీళ్ళందరూ ఆలు తయారు చేయడం కానీ, అప్పడాలు తయారు చేయడం కానీ, అప్పడాలు, వడియాలు, ఆలు కాదు సారీ, సమోసా తయారు చేయడం కానీ, సమోసాలో కూడా పెద్ద రకం సమోసా, చిన్న రకం సమోసా, ఇవన్నీ ఫుడ్ ఇండస్ట్రీ సరిపడా. సో మీకు చదువుతో పాటు మీకు మాకు ఇటు సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది అని అంటే గనక, ఇలాంటి వాటిల్ని కూడా మీరు ఇప్పటి నుండే ఫోకస్ చేసి చూడండి. బేసిక్స్ ఆఫ్ పాపడ్, పికిల్స్ అండ్ మసాలా పౌడర్ మేకింగ్. పాపడ్ లో కూడా మీరు డిఫరెంట్ కాంబినేషన్స్ వేస్తే గనక ఆ టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మసాలా పాపడ్ ఎలా చేయాలి, బేసిక్ పాపడ్ ఎలాగ చేయాలి, మనం ఇంట్లో ఏం చేస్తాము, మనం ఇంట్లో పాపడ్ కొనేసిన పాపడ్ని మనం గ్రైండింగ్ చేసుకుంటాము, రైట్, సారీ, నూనెలో వేయించుకుని తింటాము. కానీ ఇక్కడ ఏంటి, వాళ్ళు పాపడ్ ఎలాగ చెయ్యాలి అన్నదే నేర్పిస్తారు. ఇలాగా గవర్నమెంట్ ఈ రోజుల్లో ఏం చేస్తుందంటే, చాలా 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 మీరు ఒకటే సైడ్ వెళ్ళక్కర్లేదు. దే ఆర్ సో మెనీ సైట్స్. మీరు ఎన్నో సైడ్లు వెళ్ళొచ్చు, నేర్చుకోవచ్చు. అండ్ ఎవరన్నా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే చూడండి, డొమెస్టిక్ వర్కర్స్, ఇది కూడా చాలా పాపులర్. మీకు కొంతమంది డొమెస్టిక్ వర్కర్స్ అంటే మనము ఇంట్లో
ఇంట్లో కొంతమంది ఇంట్లో పని వాళ్ళని పెట్టుకుంటాం కదా! అలాగే వాళ్ళని ఇప్పుడు మనము ఏమంటున్నామంటే కేర్ టేకర్స్ అంటాము. లేదు అంటే గనక డొమెస్టికల్ కేర్ అటెండెంట్ అని చెప్పి అంటున్నామన్నమాట. వాళ్ళ వాళ్ళ వృత్తిని బట్టి పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో అది చూడండి. బేబీ కేర్ గివర్. ఈ రోజుల్లో ఇంట్లో వైఫ్, హస్బెండ్ జాబ్‌కెళ్ళిపోయి పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు లేదు అంటే గనక వాళ్ళని పిల్లల్ని ఎలాగ చూడాలి అన్నది ట్రైనింగ్ ఇస్తారు. పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలి? అసలు వాళ్ళు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారన్నది ఎలాగ అనలైజ్ చేయాలి మనము. రైట్. వాళ్ళు కింద పడి ఏడుస్తున్నారా? ఆకలేసి ఏడుస్తున్నారా? రైట్. నిద్ర రాక ఏడుస్తున్నారా? అలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. లేదు అంటే గనక కొంతమంది ముసలివాళ్ళు ఉన్నారనుకోండి. ఆ ముసలివాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంట్లో ఇంట్లో వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని చూసుకోవడం అన్నమాట. అది పెద్దవాళ్ళు ఎల్డర్లీ పీపుల్‌కి. రైట్. ఇలాగా మనము చూస్తే గనక డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. అండ్ ఆల్ దీస్ జాబ్స్ ఆర్ నాట్ దట్ ఈజీ. ఓహ్! పిల్లల్ని చూడడమే గదా! అంటే అయిపోద్దా? పిల్లల్ని ఎలాగా చూడాలి? వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి ఏడవకుండా ఎలా ఉంచాలి? ఇండియన్ ప్లంబింగ్ చూడండి. ప్లంబింగ్ వర్క్ ఇలాగా ఒక్కొక్క వృత్తి చేతి వృత్తులు అంటూ ఉంటారు కదా! హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతి వృత్తులు గూడా ప్రొఫెషనల్సు, ప్రొడక్టివిటీ ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో. మీరు ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ కనుక వెళ్లి చూడగలిగితే మీకు ఇంకా అవగాహన పెరుగుతుంది. ఈ పర్టిక్యులర్ ఇది నేనిక్కడ ఇది ఎక్కడ చూసారండి? మీనింగ్ ఆఫ్ డామినేషన్ అని జెప్పి. మీనింగ్ ఆఫ్ డామినేషన్ అంటే ఏం లేదండి. ఎవరో ఒకళ్ళు మనల్ని డామినేట్ చేయడం అంటాం గదా! మనము. మనం మీద పెత్తనం చెలాయించడం అని జెప్పి. ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ చూస్తే గనక మనం పెత్తనం చెలాయించడం అని జెప్పి గూడా అనొచ్చు. ఓకే. దెన్ నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరో అడిగారు. తోలుబొమ్మలాట, పట్టు శారీసు, పట్టు శారీ నేయడము అది కూడా ఒక ఇదేమంటారంటే కుటీర పరిశ్రమలాగే జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని ఊర్లలో చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ బిఎఫ్ఎస్ఎల్? ఎక్కడ చూసారండి ఇది బిఎఫ్ఎస్ఎల్? వాట్ ఈస్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ బిఎఫ్ఎస్ఎల్? ఈ ఫుల్ ఫామ్‌లు అన్నీ ఉంటాయి చూడండి. ఇవి మనకి కంటెక్స్ట్‌కి తగ్గట్టు కొన్ని కొన్ని సార్లు మారిపోతూ ఉంటాయి. మరి మీరు ఏ బిఎఫ్ఎస్ఎల్ ఎక్కడ చూసి అడిగారో మరి తెలియట్లేదు సోంపేట వాళ్ళు. యెస్. ఇప్పుడు వినాయకుడి టైంకి ఐడియల్స్ చేస్తూ ఉంటారు గదా! ఐడియల్స్ కూడా అదొకటి. మీరు ఏ కంటెక్స్ట్‌లో అడిగారండి బిఎఫ్ఎస్ఎల్ అన్నది? సోంపేట వారు చెప్తారా? బిఎఫ్ఎస్ఎల్ అంటే అప్పుడు నేను దాని డెఫినిషన్ చెప్పగలుగుతాను. చూడండి. లేదంటే గనక మీకు ఇక్కడ, ఇక్కడ డైరెక్ట్‌గా బిఎఫ్ఎస్ఎల్ అని చెప్పి కొట్టారనుకోండి. మీకు బోలెడన్ని వస్తాయి. దాంట్లో మీరు ఏ కంటెక్స్ట్‌లో అడిగారు? ఇగో చూడండి బిఎఫ్ఎస్ఎల్. బి బీజీఎస్ఈ ఈస్ ఏ కంపెనీ దట్ ఆఫర్స్ ఆన్‌లైన్ ట్రేడింగ్, ఎన్ఎస్సి, బిఎస్సి దీని రిలేటెడ్
ఆన్లైన్ ట్రేడింగ్ ఉంటుంది చూడండి, దాని రిలేటెడ్ మీకు బిఎఫ్ఎస్ఎల్ అంటే. ఇంకా ఇంకా కూడా చూడాలి అంటే చూడండి ఇక్కడ బజాజ్ ఫినాన్షియల్ సెక్యూరిటీస్. అలాగా మీకు ఒకే ఒక ఒకే దానికి 4-5 అర్థాలు కూడా రావచ్చు. అది కంటెక్స్ట్ బట్టి చేంజ్ ఉంటుంది. ఓకే, అగైన్ మళ్ళీ మెయిన్‌గా ఇదొకటి, ఈ యొక్క పేజ్, ఈ 2 పేజీలు మీకు టైం ఉన్నప్పుడు మీరు ఎక్స్‌ప్లోర్ చేయడానికి చూడండి. ఈ 2 వెబ్‌సైట్స్ చాలా చాలా ముఖ్యము. దీని నుండి ఈవెన్ మీరేదన్నా ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీ పిల్లలకి నేర్పించొచ్చు గూడా. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కొన్ని అక్కడే డిస్‌ప్లే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఇందాక ఫుడ్ ఇండస్ట్రీ అని చెప్పి రాసాం గదా మనం. చూడండి ఫర్నిచర్ కట్టింగ్ ఇండస్ట్రీ, కార్పెంటరీ పని ఉంటుంది చూడండి. కొన్ని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇగో ఇది పెయిడ్ అంటే ఏంటంటే డబ్బులు ఇచ్చి ఇచ్చేసేది. కొన్నేమో ఫ్రీగా కూడా ఉన్నాయి, కొన్నేమో పెయిడ్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ కొన్ని ఆఫ్లైన్ అని ఇచ్చారు. ఆఫ్లైన్ అంటే ఏంటి అంటే ఆ ప్రోగ్రామ్ జరుగుతున్న చోటికి వెళ్ళి మనము ఆ ప్రోగ్రామ్ ని అటెండ్ అవ్వాలి. ఓకే, ఇవన్నీ పెయిడ్, ఆఫ్లైన్, ఆఫ్లైన్. రైట్. మరి ఏ ఇండస్ట్రీలో ఉన్నాయో ఒక నిమిషం చూద్దాము. చూడండి ఇక్కడ ఫ్రీ అని ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్రీ కోర్సెస్ మనకి. ఓకే, సో ఈ 2 వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 వెబ్సైట్స్ మీరు ఎక్స్ప్లోర్ చేసి మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రోగ్రామ్స్ అంటే గనక కొన్ని చూడండి. ఇక్కడ సింపుల్ గా ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ వీళ్ళు ఫ్రీ అని చెప్పి అన్నారు, ఆన్లైన్ అని చెప్పి ఇచ్చారు. సో ఫ్రీ ఆన్లైన్ అంటే ఏంటి, మీకు కనుక మీ స్కూళ్ళల్లో టీవీ నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్స్ ఎలాగ మీరు అటెండ్ అవుతున్నారో, ఈ అటెండ్ అవుతున్న ప్రోగ్రామ్సే మీరు ఆ టీవీలో ఈ ఫ్రీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి. ఏఐ ఫర్ ఆల్ అంది కదా, ఇది నేను క్లిక్ చేశాను అంటే ఈ డీటెయిల్స్ ఉంటాయి. మనము మన ఫోన్ నెంబర్ కానీ ఆ డీటెయిల్స్ కానీ ఇక్కడ ఇచ్చి మనము ఎన్రోల్ చేసుకోవడమే. ఓకే, ఎన్రోల్ చేసుకుంటే కనుక ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మనము ఆన్లైన్లో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ని అటెండ్ అయ్యి మనము నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. సారీ, జాయిన్ ఈజ్ లేట్. ఓకే అండి, పర్లేదండి. ఎనీ డౌట్స్ అండి ఈరోజు క్లాస్లో? ఈ రోజున ఇచ్చిన టాపిక్ మెయిన్లీ ఇదే. యాక్చువల్గా మీకు వెబ్సైట్స్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్స్ ఎలా ఎలా పనిచేస్తాయి డిఫరెంట్ ఇండస్ట్రీకి అన్నది. అందుకని చెప్పి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఆ వెబ్సైట్స్ మీకు చూపించాను. అలాగే మీకు ఏదన్నా పర్టికులర్ చేతి వృత్తులండి, ఎగ్జాక్ట్ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతి వృత్తులే. స్టిల్ చూద్దాం. హ్యాండీక్రాఫ్ట్స్ మీనింగ్ ఇన్ తెలుగు సింపుల్ గా హస్తకళ, హ్యాండీక్రాఫ్ట్స్. హ్యాండీక్రాఫ్ట్స్ అంటే హస్తకళ. ఓకేనా అండి? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను.
చేతి వృత్తుల్ని ఏమంటామండి ఇంగ్లీష్ లో అప్పుడు? హ్యాండీక్రాఫ్ట్స్ ని మనము హస్తకళ అని కూడా అనొచ్చు. దెన్ నెక్స్ట్ చేతి వృత్తులు అని కూడా అనొచ్చు. 2 పర్యాయ పదాలు యాక్చువల్‌గా. చూడండి. హస్తకళ, చేతి వృత్తులు, హ్యాండీక్రాఫ్ట్స్ అన్నా, దెన్ నెక్స్ట్ హస్తకళ అన్న 2 కూడా ఒకటే మీనింగ్. ఇంకేమన్నా క్వశ్చన్స్ అడిగారా? బిఎఫ్ఎస్ఎల్ చెప్పాను, వెబ్‌సైట్ చెప్పాను. ఇక్కడ ఏదో ఒక క్వశ్చన్ మిస్ అయినట్టు చూశాను నేను. ChatGPT give perfect information. Yes అండి, ChatGPT. Yeah. ఏవియేషన్ ఫర్ పెస్టిసైడ్స్. ఎస్. ఇక్కడ ఎవరో అడిగారు మీనింగ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి అంటే, కొత్తగా ఎవరన్నా ఏదన్నా వ్యాపారము మొదలు పెట్టాలి అనుకున్నారనుకోండి, వాళ్ళని మనము ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పి అనొచ్చు. ఓకే. మీకు ఇట్లాగా ఏమన్నా డౌట్ వస్తే ఇందాక మీకు చెప్పా కదండి, డైరెక్ట్ వికీపీడియాలోకి వెళ్తే గనక దట్ విల్ గివ్ డీటెయిల్డ్ మీనింగ్. ఎంటర్‌ప్రెన్యూర్ మీనింగ్ a person who sets up a business or businesses taking on financial risk in hope of profit. మీకు ఎంటర్‌ప్రెన్యూర్ మీనింగ్ ఇన్ తెలుగు, మీరు తెలుగు అని చెప్పి చూస్తే వ్యవస్థాపకుడు. ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ అంటే వ్యవస్థాపకుడు. ఆర్ పెట్టుబడిదారు. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటంటే పెట్టుబడిదారు అని చెప్పి అనొచ్చు, లేకపోతే కార్యకర్త అన్నది ఎగ్జాక్ట్ మీనింగ్ కింద రాదు. వ్యవస్థాపకుడు కానీ పెట్టుబడిదారు కానీ, ఇవే మీకు ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే. టాపిక్ ఆఫ్ ద డే చెప్పా కదండి నిన్న. మనము ఎలాగా ఏ టెక్నాలజీస్ వాళ్ళు ఏ ఉద్యోగాలు వస్తాయి ఏంటి అన్నది మనము నిన్న క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజు ఏంటంటే మాకు ఇచ్చిన టాపిక్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్గా వాళ్ళు చెప్పారు ఎన్సిఎస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఈ 2 వెబ్సైట్స్ గురించి అవగాహన కల్పించండి అని చెప్పి, సో దట్ మీరు మీ పిల్లలకి కూడా వీటి మీద అవగాహన ఇస్తే. చూడండి, స్కీమ్స్, ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్, సిఎస్ఆర్ ప్రోగ్రామ్, వ్యూ ఆల్ ప్రోగ్రామ్స్. చూడండి ఇక్కడ వ్యూ ఆల్ ప్రోగ్రామ్స్ కనుక చూస్తే మీరు రెజ్యూమ్ తయారు చేయడం ఎలాగా, SOAR అని చెప్పి ఇచ్చారు. SOAR ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ పైగా చూడండి మీరు, ఇవి ఎవరిస్తున్నారా అంటే పెద్ద పెద్ద హెచ్సిఎల్ టెక్నాలజీస్ అలాగా ఎవరో పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు. ఓకే, హెచ్సిఎల్ టెక్నాలజీస్, మైక్రోసాఫ్ట్, ఇలాగా పెద్ద పెద్ద టెక్నాలజీస్ వాళ్ళు
వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు పిల్లల కోసం. సో ఈ వెబ్సైట్ ద్వారా ఎవరన్నా సరే లాగిన్ అయ్యి చూడండి, ఇక్కడ SOAR అని చెప్పి ఇచ్చారు. SOAR అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. ఈ SOAR కూడా మీరు కొంచెం కిందకి వస్తే ఆ డీటెయిల్స్ ఇచ్చారు వాళ్ళు. SOAR అంటే ఏంటి అని చెప్పి. ఇక్కడే ఒక నిమిషం అంటే ఒక నిమిషము. ఇది అవనివ్వండి. ఇక్కడే వాళ్ళు SOAR చూడండి, స్కిల్ ఫర్ AI రెడీనెస్. SOAR అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే స్కిల్ ఫర్ AI రెడీనెస్. ఎందుకు అంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అన్ని చోట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. కానీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా యూజ్ చెయ్యాలి అని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరందరూ 'అతడు' సినిమా చూసారా అండి? 'అతడు' సినిమా మహేష్ బాబుది. మొన్న రిలీజ్ కూడా అయింది ఆ సినిమా. ఆ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. అక్కడ ఏంటి అంటే తనికెళ్ళ భరణి గారు మహేష్ బాబు గారు వాళ్ళ పొలాన్ని ఆక్యుపై చేసేసుకుంటారు. ఆక్యుపై చేసినప్పుడు మహేష్ బాబు గారు అక్కడికి వెళ్ళి అడ్డుకోవడానికి ట్రై చేస్తే తనిఖీల బర్ని గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఉండే గుండాలు ఈయనని కొట్టడానికి వస్తారు మహేష్ బాబు గారిని. అప్పుడు మహేష్ బాబు గారి దగ్గర అందరినీ కొడుతూ ఉండగా ఆయన చేతుల్లో ఉన్న ఆయన దగ్గర ఉన్న గన్ను ఒకటి పడిపోతుంది. రైట్. ఆ గన్ను పడిపోతే వేరే ఆయనకి ఆ గన్ను దొరుకుతుంది. ఆ గన్ను దొరుకుతుంది కానీ చేతిలో గన్ను ఉంది కానీ ఎలా కాల్చాలో తెలియదు. వాడు ఆ గన్నుతోటి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, అది చేస్తాడు. ఈయన మళ్ళీ మహేష్ బాబు గారు ఏం చేస్తారు, ఆ గన్ను తీసుకుని టపా టపా పేలుస్తారు. ఇప్పుడు AI పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏఐ 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 అని అందరూ అంటున్నారు కానీ అది ఎలా వాడాలో తెలియాలి కదా. రైట్. అయ్యో! ఇంట్లో కష్టపడిపోతున్నారు అని చెప్పి నేను ఇంట్లో ఒక వాక్యూమ్ క్లీనర్ కొన్నాను అనుకోండి. ఇది వాక్యూమ్ క్లీనర్ కొంటే గనక సూపర్‌గా ఇల్లంతా క్లీన్ చేసేయొచ్చు అని కొన్నామనుకోండి. అది కొన్నదాన్ని వాడడం ఎలాగో తెలియాలి గదా! మీకు ఒక పెన్ ఇస్తే ఆ పెన్ ఎలా వాడాలో తెలియాలి. ఒక స్కేల్ ఇస్తే స్కేల్ ఎలాగా వాడాలో తెలియాలి. మీకు మీ స్కూళ్ళల్లో ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసులు పెట్టడం కోసం మీకు టీవీలు కానీ, లేకపోతే ప్రొజెక్టర్లు కానీ, రిమోట్‌లు కానీ ఇస్తున్నారనుకోండి. ఆ ఇస్తున్న వాటిని ఎలా వాడాలో తెలియాలి గదా! అలాగే ఇప్పుడు గవర్నమెంటు ఏఐకి మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పి అందరూ అంటున్నారు గాబట్టి, జనాలని ఆ ఏఐ ఎలా వాడాలి అన్న రెడీనెస్ కోసము గవర్నమెంట్ చాలా కార్యక్రమాలు చేస్తోంది. దానిలో భాగమే ఇది SOAR అంటే స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్. ఓకేనా అండి? మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్‌లో కలిసే వరకు మీరు ఈ 2 వెబ్‌సైట్స్ మీకు ఇచ్చా గదా! మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ 2 వెబ్‌సైట్స్ మీరొకసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. ఎలాగా యూజ్ అవుతుంది, ఏంటి అని చెప్పి మీరు ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. ఎక్స్‌ప్లోర్ చేస్తే మనము ఆ ఎక్స్‌ప్లోర్ చేసిన దాన్ని బట్టి మనము మన నెక్స్ట్ క్లాస్ మళ్ళీ తీసుకుందాం. ఓకేనా అండి అందరూ? ఈ వెబ్‌సైట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఓకేనా అండి అందరికి? ఉంటా అండి అందరికి. చలో బాయ్. గోకుల్ యూ క్యాన్ స్టాప్ రికార్డింగ్.